హిందూ ధర్మం పరమత సహనం పాటించమని చెబుతోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఒక వర్గానికి చెందిన కొంతమంది దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. జమ్మూలో ఉగ్రదాడి అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. స్టాలిన్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ ఉగ్రదాడిపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. హిందువుల సహనాన్ని, హిందువులు పరమతాన్ని గౌరవించేటువంటి విధానాన్ని, హిందూ జీవన విధానాన్ని మీరు సరిగా అర్థం చేసుకోకపోతే ఈ గంట ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ప్రకాష్ రాజ్ గారు, కమల్ హాసన్ గారు, దశోకాల్ ఉదయనిధి స్టాలిన్ గారు ఎందుకు మీ నోరులు ఎందుకు మూతపడ్డాయి? మతం కాదు ఇది, హింస, టెర్రరిస్ట్ దాడి. మతం కాకపోతే పాండిత్మని ఎందుకు అడుగుతాడు? రాయరిత్మని ఎందుకు అడుగుతాడు? ఖురాన్ చదువుమని ఎందుకు అడుగుతాడు? ఇది హింస కాదా? కళ్ళు కనబడతలేవా స్టాలిన్ కుటుంబానికి? కమల్ హాసన్ గారు కనబడతలేవా? ప్రకాష్ రాజ్ గారు అడిగి ఉపయోగిస్తాడు. మొన్న ఈ దేశ ప్రజలైనా ఈ దేశం మీద కనీసం మినిమం ప్రేమ ఉందా మీకు అనేది చెప్పాలి. ఇలా 27 మంది ముక్కుపచ్చలారని కశ్మీర్ అందాలను చూద్దామని పోయిన వాళ్ళని అంత దారుణంగా చంపితే మీ నోరు తెలుస్తలేరంటే రేపు ఎప్పుడైనా మాట్లాడితే మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఖండించాల్సినటువంటి అంశం. ఇలా పోయి పైకి పెట్టి అడుగుతుంది దశోకాల్ ఉదయనిధి స్టాలిన్ ని, ప్రకాష్ రాజ్ ని, కమల్ హాసన్ ని, వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ ద టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ?